కథా రమణీయం అలరించే చందమామ కథలు సమర్పణ బంధకవి రమణ. ఈ కార్యక్రమం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బొమ్మల రామాయణం అరణ్యకాండ ఈరోజు 4వ భాగం వింటారు. క్రిందటి భాగంలో రాముడు కరదూషణులను 14,000 మంది రాక్షసులను చంపేశాడు. యుద్ధం అయిపోయినట్టు గ్రహించి సీత గుహలోంచి బయటకు వచ్చి రాముణ్ణి గట్టిగా ఆలింగనం చేసుకుని ఎంతో సంతోషం పొందింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ భాగంలో చూద్దాం. కరదూషణులు, త్రిశరుడు మొదలైన రాక్షస వీరులు తమ 14,000 మంది రాక్షస బలగంతో రాముడి ప్రతాపాగ్నిలో మాడి మసైపోగా అకంపనుడనే రావణుడి చారుడు ప్రాణాలతో తప్పించుకుపోయి రావణుడి దర్శనం చేసుకున్నాడు. రావణ రాజేశ్వర, జనస్థానంలో ఉండే మన రాక్షసులందరూ యుద్ధంలో వధయ్యారు. నేను మాత్రం ఎలాగో ప్రాణాలతో బయటపడి ఈ వార్త చెప్పడానికి వచ్చాను అని అకంపనుడు అంటుండగానే రావణుడు కళ్ళెర్ర చేసి అగ్నిహోత్రులా అయిపోయి, ఎవరికి కాలం మూడింది, నేను అగ్నినే దగ్ధం చేస్తాను, మృత్యువునే చంపగలను, సూర్యచంద్రులు కూడా నేను ఆగ్రహిస్తే భస్మమైపోతారు అని రంకెలు పెట్టాడు. ఈ అట్టహాసం గమనించి అకంపనుడు ముందుగా రావణుడి వద్ద అభయం పొంది రాముడు జనస్థానంలోని రాక్షసులందరినీ ఎలా చంపింది వివరించి చెప్పాడు. రావణుడంతా విని బుసకొడుతూ, ఆ రాముడికి దేవతలందరూ సహాయం వచ్చారు కాబోలు అన్నాడు. లేదు లేదు, రాముడు పరాక్రమంలో దేవేంద్రుడికి తీసిపోడు. అగ్నికి వాయువు తోడైనట్టు రాముడికి తోడుగా అతని తమ్ముడు లక్ష్మణుడు ఒకడున్నాడు. జనస్థానంలో ఉండే రాక్షసులను చంపినవాడు రాముడొక్కడే అన్నాడు అకంపనుడు. అలా అయితే నేను జనస్థానానికి వెళ్ళి ఆ రాముడిని లక్ష్మణుడిని చంపేస్తాను అన్నాడు రావణుడు. అకంపనుడు లబలబలాడుతూ, ఆ రాముడి బలపరాక్రమాలు నేను సరిగా చెప్పలేకపోయాను. అతడికి చెలీల కట్టను భేదించి ప్రపంచమంతా సముద్రంలో ముంచే శక్తి ఉన్నది. ఆకాశాన్ని నక్షత్రాలతో సహా నాశనం చేయగలడు. 3 లోకాలు నిర్మూలించి కొత్త సృష్టి ప్రారంభించగలడు. రాముడు నీ చేతిలో ఎన్నటికీ చావడు. అతడు చావటానికి ఒకటే ఉపాయం. అతడి భార్య సీత అప్సరసలను మించిన సౌందర్యవతి, సర్వాంగ సుందరి. ఆమె అంటే ఆ రాముడికి ప్రాణంతో సమానం. ఆమెను ఎత్తుకు వస్తే ఆ రాముడు కుమిలి కుమిలి చేస్తాడు అని సలహా ఇచ్చాడు. రావణుడు కొంచెం ఆలోచించి తల పంకించి, మంచిది, రేపు ఉదయమే బయలుదేరి వెళ్ళి ఆ సీతను తీసుకొచ్చేస్తాను అన్నాడు. మర్నాడు ఉదయాన్నే అతడు ప్రకాశవంతమైన రథానికి గాడిదలను పుంచి దానిలో ఎక్కి మారీచుడు ఆశ్రమానికి వెళ్ళాడు. తాటక కొడుకైన మారీచుడు రాక్షసరాజుకు చక్కగా భోజనం పెట్టి, ఇలా తలవని తలంపుగా వచ్చారు, రాక్షసులందరూ క్షేమమే కదా అని అడిగాడు. ఆ మాటకు రావణుడు, మారీచా, జనస్థానంలో ఉన్న నా బంధువులందరినీ రాముడు వధించాడు. అతడి భార్యను ఎత్తుకుపోదామని వచ్చాను, నీ సహాయం కావాలి అన్నాడు. అయ్యో, హితం కోరిన వాళ్ళలాగా వచ్చి నీకు సీతమాట చెప్పిన దుర్మార్గుడెవడు? నిశ్చయంగా నీ నాశనం కోరే వాడు నిన్ను సీతాపహరణానికి ప్రేరేపించి ఉంటాడు. ఈ పిచ్చి ఆలోచన కట్టిపెట్టి లంకకు వెళ్ళి నీ భార్యలతో సుఖంగా ఉండు. ఈ దండకారణ్యంలో ఆ రాముణ్ణి తన భార్యతో సుఖంగా ఉండని. ఆ రాముడి జోలికి పోవటం నిద్రించే సింహాన్ని లేవగొట్టడమే అన్నాడు మారీచుడు. మారీచుడు ఇంత చెప్పినాక రావణుడు తన యత్నం మానుకుని లంకకు వెళ్ళిపోయాడు. ఇంతలో శూర్పణఖ కూడా లంకకు వెళ్ళింది. నిండు కొలువులో ఉన్న రావణుడి వద్దకు వెళ్ళి పరుషంగా మాట్లాడుతూ, భోగలాలసుడివై మదించి నీకు వచ్చిపడే ఘోరాన్ని కూడా తెలుసుకోకుండా ఉన్నావు. నీకన్నా పసిపిల్లల నయ్యం. జనస్థానంలో రాముడు ఋషుల కోరికపై నీ వాళ్ళందరినీ చంపి దండకారణ్యంలో రాక్షస పురుగు లేకుండా చేస్తే నీకు ఆ సంగతి చెప్పడానికి చారుడు కూడా లేరు. నీవు ఇంకేం రాజ్యం చేస్తావు? ఈ రాజ్యం ఉండదు, నువ్వు త్వరలోనే నశిస్తావు అన్నది. రావణుడి ఈ మాటలు సహించలేక రోషంతో, ఎవడి రాముడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా ఉంటాడు, ఏ పాటి పరాక్రమం గలవాడు అని శూర్పణఖను అడిగాడు. రాముడు దశరథుడి కొడుకు, ఆజానుబాహువు, నవమన్మధుడు. అతడి యుద్ధం చేయటం నేను కళ్ళారా చూశాను. వర్షంలాగా బాణాలు వచ్చిపడటం నాకు కనిపించిందే కానీ అతని బాణాలు తీయటము, ఎక్కుపెట్టడము, విడవటము నాకు కనిపించలేదు. ఒక్కడే క్షణంలో 14,000 మంది రాక్షసుల్ని చంపేశాడు. ఆడదాన్ని కదా అని అతను నన్ను చంపక అవమానించి పంపాడు. రాముడు తమ్ముడు లక్ష్మణుడు ముక్కోపి, మహాబలశాలి, అన్నకు కుడిభుజం. ఇక్కడ రాముడి భార్య సీత, ఇంతంత కళ్ళు, నిండు చంద్రుడి లాంటి ముఖం, బంగారం వంటి శరీర ఛాయ, సన్నటి నడుము, చక్కని పిరుదులు. అటువంటి భార్య ఉంటే వేరే స్వర్గం దేనికి? ఆ సీతను ఎలాగైనా ఇక్కడికి తీసుకొచ్చి నీకు భార్యను చేద్దామని ప్రయత్నించేసరికి లక్ష్మణుడు నన్ను ఇలా ముక్కు చెవులు కోశాడు. సీతను ఒకసారి చూస్తే నువ్వు మరవలేవు. ఆ రాముని చంపేసి నీ వాళ్ళ కోసం పగ తీర్చుకో.
సీతను తెచ్చుకుని భారీగా ఏలుకో, వెంటనే బయలుదేరు అని శూర్పణఖ రావణుడిని రెచ్చగొట్టింది. రావణుడు సభ చాలించి ఒంటరిగా కూర్చుని సీతాపహరణం గురించి వివరంగా ఆలోచించాడు. సీతను పరాక్రమంతో తీసుకురావటం కన్నా దొంగతనంగా తీసుకురావటమే మేలని అతనికి అనిపించింది. ఎందుకంటే అంతమంది రాక్షసులను, రాక్షస వీరులను చంపిన వాడిని ఓడించి సీతను ఎత్తుకురావటం మాటలు కాదు. అయితే రావణుడు తన ఆలోచనను మండోదరికి కానీ మంత్రులకు కానీ చెప్పలేదు. వారు నివారిస్తారని భయపడ్డాడు. రథం సిద్ధం చేయమని రావణుడు తన సారథితో చెప్పి అందులో ఎక్కి కామగమనం చేత సముద్రాన్ని దాటి మారీచుడు ఆశ్రమానికి వచ్చి చేరాడు. మారీచుడు అతనికి అతిథి సత్కారాలు చేసి, ఇంతలోనే మళ్ళీ రావటానికి ఏం కారణం? లంకలో అందరూ క్షేమమా అని అడిగాడు. రాముణ్ణి క్షమించడానికి వీల్లేదు. వాడు దుష్టుడు, క్రూరుడు, మూర్ఖుడు, లుబ్ధుడు. మన రాక్షసులందరినీ నాశనం చేయటమే కాక నా చెల్లెలు శూర్పణఖ ముక్కు చెవులు ఊహించాడు. సీతను అపహరించదలిచాను. నాకు నీ సహాయం కావాలి. నీవు పరాక్రమం గలవాడు, యుక్తిపరుడవు, నీకు మాయలు తెలుసు. నీ వల్ల కావలసిన సహాయం చెప్తాను విను. నువ్వు వెండి చుక్కలు గల బంగారు లేడి రూపం ధరించి రామాశ్రమంలో సీతకు కనబడేలాగా తిరుగు. నిన్ను పట్టితమని సీత రామలక్ష్మణులను తప్పక పంపుతుంది. ఆ సమయంలో నేను సీతను ఎత్తుకుపోతాను. సీత పోయినాక రాముడు విచారంతో కృషించిపోతాడు. ఆ స్థితిలో అతని యుద్ధానికి వచ్చినా సునాయాసంగా ఓడించేస్తాను అని రావణుడు చెప్పాడు. ఈ మాటలు విని మారీచుడికి భయంతో నోరిండిపోయింది. అతను చేతులు జోడించి, రాక్షసరాజా, ఈ లోకంలో ఇష్టమైన మాటలు చెప్పేవారు కొల్లలు. నచ్చకపోయినా హితమైన మాట చెప్పేవారు ఉండరు. ఒకవాడు చెప్పేవారున్నా వినేవారుండరు. రాముణ్ణి గురించి నువ్వు అనుకునేదంతా అబద్ధం. అతను దుష్టుడు, మూర్ఖుడు, లుబ్ధుడు, క్రూరుడు ఎంతమాత్రం కాడు. అతను ఎవరి జోలికి వెళ్ళలేదు. శూర్పణఖ సీతను తరిమితే పరాభవించి పంపాడు. ఖరదోషంలో తన పైకి వచ్చి పడితే వారిని చంపాడు తప్ప ఈ రాముడు మీసకట్టు కూడా రాని వయసులో 1000 ఏనుగుల బలగం గల నన్ను 1000 యోజనాలు వెళ్ళి సముద్రంలో పడేలా కొట్టాడు. అంతటితో బుద్ధిరాక నేను మరి 2 రాక్షసులతో పాటు జింక రూపు దాల్చి మునిలాగా ఉన్నాడు కదా, ఏం చేయగలడు లెమ్మని అతని ఆశ్రమం మీద పడి అతన్ని చంపబోయాను. రాముడు 3 బాణాలు ఎక్కుపెట్టాడు. వాటిని చూడగానే నేను తప్పుకుని పారిపోయాను. కానీ నా వెంట జింకల రూపంలో ఉన్న రాక్షసులిద్దరూ చచ్చారు. నాకు బుద్ధి వచ్చింది. నాకిప్పుడు రాముడంటే సింహస్వప్నం. ఎక్కడ చూసినా నాకు రాముడే కనిపిస్తాడు. రకారంతో ప్రారంభమయ్యే మాటలు వింటేనే గుండెలు అవిసిపోతాయి. నా మానాన నేను తపస్సు చేసుకుంటున్నాను. నీకు కాలం మూడి రాముడితో తలపడాలనుంటే తలపడు. నన్ను మాత్రం ఇందులోకి ఈడవు. నీ మేలు కోరి నేను చెప్పేది వినకపోతేవో నీకు సర్వనాశనం తప్పదన్నాడు. రావణుడికి మాటలు తలకెక్కలేదు. అతను మారీచుడితో, దేవతలంతా వచ్చి చెప్పినా నా నిశ్చయం మారదు. నా నిర్ణయం మంచిదా చెడ్డదా అని నేను నిన్ను అడిగానా? అడగని మాటలు ఎందుకు చెప్తావు? నేను నిన్నొకటి చేయమని అడిగినప్పుడు నువ్వు చేయవలసిందే కానీ బదులాడరాదు. నేను చెప్పినట్టు బంగారు లేడి రూపం ధరించి సీతను ఆకర్షించి ఆ తర్వాత నీ దారిని నువ్వు వెళ్ళిపో. నిన్ను పట్టడానికి రాముడు ఒక్కడే వస్తే అతని కంఠధ్వనితో అయ్యో సీత, లక్ష్మణ అని అన్నప్పుడు లక్ష్మణుడు కూడా కదులుతాడు. సీత నాకు దక్కుతుంది. ఈ ఉపకారం చేస్తేవా నీకు నా అర్ధరాజ్యం ఇస్తాను. నిరాకరించావో ఇప్పుడే నీ ప్రాణాలు తీస్తాను. రాముడు నిన్ను చంపడం అబద్ధము, నేను చంపడం నిజమూ అవుతుంది అన్నాడు. మారీచుడికి మండిపోయింది. నన్ను చంపుతానంటున్నావు కానీ నీకు ఈ ఆలోచన చెప్పిన దుర్మార్గులను ఎందుకు చంపవు? ఇటువంటి మతిలేని ఆలోచన చేస్తుంటే నీ మంత్రులు నిన్ను ఎందుకు నివారించలేదు? దైవికంగా ఇది వచ్చి పడటం చేత నేను చస్తే అంత ప్రమాదం లేదు. కానీ నా తర్వాత నీవు, రాక్షస వంశము, లంకానగరం కూడా నాశనం కాక తప్పదే. అది ఎంత ఘోరం అని మారీచుడు రావణుడితో అని పోదాం పద అన్నాడు. అనరాని మాటలన్నీ అన్నప్పటికీ చివరికి తన మాట పాటించాడన్న ఆనందంతో రావణుడు మారీచుడిని ఆలింగనం చేసుకుని విమానం లాంటి తన రథంలో అతన్ని ఎక్కించుకుని అరటి చెట్ల మధ్యనున్న రామాశ్రమం దగ్గర అతన్ని దించాడు. వెంటనే మారీచుడు ఒక ఆకర్షవంతమైన అపూర్వమైన లేడి రూపం ధరించి గరికమేస్తూ మెల్లిగా రామాశ్రమం ప్రవేశించి అక్కడే తారట్లాడాడు. ఈ మాయాలేడి శరీరం బంగారు రంగులోను, దాని మీద చుక్కలు వెండి రంగులోను, పొట్ట తెల్లగాను, గిట్టలు నిగనగలాడే నలుపు రంగులోను, తోక పంచవర్ణాలతోనూ, కొమ్ములు చివర నీలం రంగుగాను, నోరు కెంపు రంగుగాను ఎంతో అందంగా ఉన్నాయి. అది కాసేపు మేస్తూ మధ్య మధ్య పచ్చికపై పడుకుంటూ ఆ ప్రాంతంలోనే చాలాసేపు తిరిగింది. చివరికి సీత పూలు కోయటానికి చెట్ల మధ్యకు వచ్చి ఆ లేడీని చూడనే చూసింది. చూసి పరమాశ్చర్యం చెంది ఆమె రామలక్ష్మణులను కేకపెట్టింది. ఆమెను సమీపిస్తూ వారు కూడా మాయలేడిని చూశారు. చూస్తూనే లక్ష్మణుడు రాముడితో, ఈ లేడి చూస్తే మారీచుడిలాగుంది. వాడు మాయారూపంలో వేటకు వచ్చిన రాజులను తిన్నాడు, ఎందరో మునులను తిన్నాడు.
ఇలాంటి లేడీ ఎక్కడా ఉండదు అన్నాడు. సీత లక్ష్మణుని ఊరుకోమని రాముడితో, ఆ లేడీ నాకు కావాలి, తీసుకురా, చక్కగా ఆడుకుందాం. దాని అందం ఏమందం, దీన్ని ప్రాణాలతో తెస్తే మనతో పాటు అయోధ్యకు తీసుకుపోదాం. భరతుడు అత్తలు చూసి ఎంతో మురిసిపోతారు. ఒకవేళ అది ప్రాణంతో చిక్కకపోతే చంపైనా తీసుకురావాలి. దీని చర్మాన్ని నేను ఉంచుకుంటాను అన్నది. ఉత్కంఠభరితమైన ఈ సన్నివేశంలో తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుందా? దానికోసం వచ్చే భాగం కోసం వేచిందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.